నమస్తే అందరికీ. ఏంటండి మీ సండే స్పెషల్స్? మా సండే స్పెషల్స్ వచ్చేటప్పటికి రాగండి చేపల పులుసు. దానికోసం 1 కేజీ రాగండి చేపలు తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు, ఒక 100 గ్రాముల దాకా అంటే ఒక గుప్పెడంత చింతపండు తీసుకున్నాను, 3 టమాటాలు, ఒక స్ప్రింగ్ ఆనియన్, కొంచెం ఎండు కొబ్బరి తీసుకున్నాననమాట. ఇక బాండీ పెట్టేసుకొని ఒక 5, 6 స్పూనుల దాకా ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు వేసుకున్నాను. ఏదైతే పేస్ట్ చేసుకున్నామో ఆనియన్, ఎండు కొబ్బరి పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసుకున్నాను. తర్వాత బాగా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి, కొత్తిమీర, నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్ ఇవన్నీ యాడ్ చేసుకున్నాను. కరివేపాకు యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఈ స్టేజ్‌లో టమాటోలు యాడ్ చేయాలి. నేను అది మర్చిపోయాననమాట. సో, అవి వేస్తే అవి మంచిగా మగ్గిపోతాయి. అలాగే ఈ ఫిష్‌ని ముందే మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక హాఫ్ ఎన్ అవర్. ఎందుకంటే ఉప్పు, కారాలు పడతాయి కాబట్టి. ఈ మ్యారినేషన్ కోసం 1 స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ వచ్చేటప్పటికి పసుపు, 2 స్పూన్ల కారంతోటి మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. 3 స్పూన్లు ఈ స్టేజ్‌లో తిప్పొచ్చనమాట. అవి తర్వాత ఆ పచ్చాపలు యాడ్ చేసినాక ఆ స్టేజ్‌లో తిప్పొచ్చు. ఇందాక చెప్పాను కదా, టమాటోలు ముందే యాడ్ చేయాలని, నేను అది మర్చిపోయాను. ఇక్కడ మళ్ళా నేను 2 స్పూనుల దాకా కారం వేసుకున్నాను. నెక్స్ట్ 1 స్పూను ఉప్పు వేసుకున్నాను. నెక్స్ట్ హాఫ్ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకున్నాననమాట. తర్వాత ఇక మనం చట్టీతో తిప్పాలి, గరిటెతో తిప్పకూడదు. ఎందుకంటే ముక్క మెత్తబడిపోతది. ఇంకా కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసేసుకున్నాను. ఒక 10 మినిట్స్ అలా ఉడికాక తర్వాత టేస్ట్ చూసుకోండి. మీకు కారం గానీ, ఉప్పు గానీ చాలకపోతే, ఇంకా నాకు కారం కొంచెం తగ్గినట్లు అనిపించింది. సో, అందుకని ఇంకో 2 స్పూన్లు యాడ్ చేశాను. ఓవరాల్‌గా 6 స్పూన్స్ దాకా కారం యాడ్ చేశాను. నెక్స్ట్ ఇలా వచ్చింది. బాగా థిక్ గ్రేవీతో కావాలంటే ఈ ప్రాసెస్‌లో చేసుకోండి. సో, మ్యాక్సిమం అందరికీ తెలుసు. నా స్టైల్ చూయించాను. నచ్చితే గనక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.